మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు చేసిన స్టడీస్లో ఈ న్యూరోసిస్టీ సర్కోసిస్ అని చెప్పేసి అంటున్నాం కదా, సో దీని గురించి వివరించండి. ఇది కొద్దిగా క్రిటికల్ టాపిక్. సో సాధారణంగా అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక చిన్న పురుగు కడుపులో నుంచి మెదడులోకి వెళ్ళి షార్ట్ సర్క్యూట్కి కారణమవుతుంది అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. దీన్ని లేమన్ లాంగ్వేజ్లో చెప్పండి. అంటే మనం అన్హైజీనిక్ ఫుడ్లో ఉన్న కడుపులో ఉన్న కిచెన్లో ఉన్న పురుగు అది నెమ్మదిగా మాస్టర్ బెడ్రూమ్ అయినాక మెదడులోకి వెళ్ళి అసలు ఎట్లా దాడి చేస్తుంది, ఏం జరుగుతుంది యాక్చువల్గా, దీన్ని ఒక లేమన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్పండి. సో యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఈ న్యూరోసిస్టీ సర్కోసిస్ అనేది టేప్ వర్మ్ ఇన్ఫెస్టేషన్ మూలాన వస్తుంది. మనకు చాలామంది అపోహ ఏంటంటే పోర్క్ తింటేనే వస్తుంది అనేది. ముఖ్యంగా అది కాదు. సో పోర్క్ తింటే వచ్చేది ఏంటి, టేప్ వర్మ్ కనుక మన కడుపులోకి వెళ్తే అది అక్కడ ఉండి అది కొన్ని ఎగ్స్ పెట్టి అది కొంచెం రిలీజ్ చేయొచ్చు. అది కాదు, అసలు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనం సాధారణంగా ఇప్పుడు సాలడ్స్ తింటాం, ఆకుకూరలు పచ్చికూరగాయలు తింటారు. సో దీంట్లో ఏంటంటే కనుక ఫ్లోయింగ్ వాటర్ అంటే ఏదైనా కంటామినేటెడ్ వాటర్లో ఈ అంటే టేప్ వర్మ్ ఎగ్స్ కనుక కంటామినేట్ అయితే అవి ఎవరన్నా మనం ఆ వాటర్ కన్జ్యూమ్ చేసినా లేకపోతే ఆ వాటర్తో పాటు అంటే ఈ ముఖ్యంగా ఈ సాలడ్స్ వెజిటబుల్స్తో పాటు ఆ సిస్ట్లు కూడా లోపలికి వెళ్తే, ఎగ్స్ కూడా లోపలికి వెళ్తే అవి స్టమక్లో అవి లార్వా లాగా ప్రొడ్యూస్ అయ్యి అవి ఇంటెస్టైనల్ మ్యూకోసా ద్వారా బ్లడ్లోకి వెళ్ళి ఆ బ్లడ్ నుంచి బ్రెయిన్కి రీచ్ అవుతాయి అన్నమాట. ఇక అది అక్కడికి రీచ్ అయిన తర్వాత అది ఎక్కడికి తప్పించుకోలేదు, అది అక్కడే ఉంటుంది. దానికి మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా జరిగే రియాక్షన్కి అది చనిపోవచ్చు. అది చనిపోయినంత మాత్రాన అక్కడ అది ఇంకా ప్రాబ్లం రాదు అనుకోవటానికి లేదు. అక్కడ స్కార్ ఫామ్ అయినా లేకపోతే డిఫరెంట్ స్టేజెస్లో అది బ్రెయిన్లో నార్మల్గా జరిగే ఎలక్ట్రికల్ సర్క్యూట్ని డిస్టర్బ్ చేయొచ్చు. అది చేయదు. ఇన్ఫ్లమేషను దాని చుట్టూతో ఇన్ఫ్లమేషన్ రావటం వలన అది జరగటం వలన అది ఫిట్స్ లాగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. చాలామంది అపోహపడినట్టు కేవలం పోర్క్ తింటే రాదు. ఓకే. సో పోర్క్ తింటే ఏమొస్తుంది, టేప్ వర్మ్స్ లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న సిస్టులు లోపలికి వెళ్ళొచ్చు. అల్టిమేట్గా ఏంటంటే దాంట్లో ఉన్న ఎగ్స్ అవి లార్వా లాగా సిస్టుల్ లాగా ప్రొడ్యూస్ అయ్యి అవి బ్లడ్లోకి వెళ్ళటం వలన అట్లా వస్తుంది. మనం దీన్ని ఎలా నివారించుకోవాలి? సో మనం ఎప్పుడైనా సరే పోర్క్ తింటున్నా కూడా బాగా కుక్ అయిన పోర్క్ తినాలి, ప్రాపర్గా కుక్ చేసి తినాలి. అలాగే ప్రాపర్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎవరిలో కూడా కొద్ది మందిలో వాళ్ళలో కూడా ఆ టేప్ వర్మ్ ఉండి సో దాంట్లో ఉన్న ఎగ్స్ వాళ్ళు మన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ చేతులు వేసరికి కడుక్కోకపోతే అయ్యే మళ్ళీ నోటి ద్వారా వాళ్ళ ఎగ్స్ అయ్యే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అవి రావచ్చు. లేదా బయట నుంచి కూడా కంటామినేట్ అయిన సాలడ్స్ ద్వారా కూడా ఆ సిస్ట్లు మన లోపలకి ఎంటర్ అయ్యి ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చెప్తాము, కూరగాయలు శుభ్రంగా కడగండి, సాల్ట్ వాటర్తో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కడగండి అని చెప్తాం. ఎవరికి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ వాళ్ళకే వెళ్ళొచ్చు కాబట్టి. లేకపోతే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నివారించడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోమని, లేకపోతే కనుక కూరగాయలు వాటిని శుభ్రంగా వాష్ చేయమని చెప్తాం. సో ప్రాపర్గా పోర్క్ ప్రాపర్గా కుక్ చేసింది తినాలి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక న్యూరోసిస్టీ సర్కోసిస్ నుంచి బారి నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట.